వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 ఈదమ్మ అమ్మవారి కళ్యాణము, బోనాలు, ఫలహారము, పండ్లు ఆలయ ధర్మకర్త కొలను రామరెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కనుల విందువుగా చూడముచ్చటగా జరిగింది. ఆలయ పూజారులు చక్రధర ఆచార్యులు, తిరుమల ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ డోనర్లు కటికరెడ్డి శ్రీరామరెడ్డి, కటికరెడ్డి అరవింద్ రెడ్డి, కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి షెడ్ వేయించడం జరిగింది. కటికరెడ్డి రామరెడ్డి గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ఆలయం చుట్టూ గ్రిల్స్ వేయించడం జరిగింది. ముందు మరి సైనార్ కాలనీ 101 రూపాయలు అమ్మవారికి ధర్నాగా సమర్పించుకున్నారు.
₹101 దేవేందర్ సాయినాథ్ కాలనీ 101 బాగున్నాను బాగా బాయ్ फोटो चाकरी वाला थोड़ा మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించి 21 సంవత్సరం అయింది. అంతకుముందు మా తాతల ముత్తాతల కాడికి నడిపేసుకొస్తుంది. ఇది మా పట్టభూమి. ఇది ఎన్ని రోజుల నుంచి నడిపిస్తున్నారు? ఇప్పుడు నేను నడిపే ఒకటి ఇప్పుడు నేను చిన్నప్పటి నడిపిస్తూనే ఉన్నాను. మా తాత ముత్తాతలు నడిపించారు అన్న. వాళ్ళు అయిపోయిన తర్వాత నాకు అమ్మవారు సహకరించింది కాబట్టి ఇక నేను చేసుకుంటాను. ఇప్పుడు ఆలయ ధర్మకర్త ఆలయ రామరెడ్డి అంటే చాలా మంది పొలాలు భూములు కోట్లు సంపాదిస్తారన్నా. నీకు గుడి కట్టాలని ఎవరు సంకల్పించారన్నా? ఈ అమ్మవారు సంకల్పం కల్పించింది నాకు అన్న. నేను కూడా ఏమో అనుకోలేదు. ఆమె అందులో ఉందేమో నేను కల్పించినట్టు. చాలా మంది అంటారు కన్నా గోతుల తోటలు కింద పోతారు, గోపాల గట్టలు పైకి పోతారని. ఇది మన చేతులు ఏం లేదు, అంతా అమ్మవారు మొత్తం. మాత్రం మొక్కుకుంటే మాత్రం కొంగు బంగారం అయితే అమ్మవారి దగ్గర. ఇప్పుడు సికింద్రాబాద్ ఉజ్జయిని మంకాలమ్మ బోనాలు ఈడ బోనాలు ఒకటే రోజు అయితే దానికి దీనికి సంబంధం ఏదన్నా? దానికి సంబంధం ఏం లేదు. ఏంటంటే తర్వాత బోనాలు వారం వారం బోనాలు వస్తాయి కాబట్టి నాగర్గోల్, బడంపేట్, బాలాపూర్, హన్మాల్గూడ, గురంగూడ అన్ని కాలనీల వారు 20 కాలనీల వాళ్ళు. తర్వాత మాకు ఛాన్స్ దొరకదు. ఎందుకంటే ఉత్సవం మాంకాల్ జాతర నాడు మేము జాతర జరిపిస్తాం. ఇప్పుడే కాదు, మా తాతల నాడు నుంచి మేము జరుపుకుంటూ వస్తాం. అప్పటి నుంచి జరుపుకుంటూ వస్తాం కాబట్టి అదే నడుచుకుంటూ వస్తుంది మాకు. ఇప్పుడు హైదరాబాద్ ఫస్ట్ బోనం అన్నట్టు ఈదమ్మ బోనం మన మాంకాళి జాతర, మాంకాళి జాతర వీళ్ళిద్దరిది ఒకటే. మాంకాళి జాతర దర్శనం చేసుకుని మన గుడి కూడా వస్తారు వాళ్ళు అన్న. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఇప్పుడు మొత్తం జనాలు ఎంతమంది వస్తారన్నా? మాకు 2000 మంది గ్యాదరింగ్. 2000 మంది గ్యాదరింగ్ అవుతారు. ఒక 20,000 మంది వచ్చారని అంచనా. పోయినసారి వచ్చారు పబ్లిక్, పోయినసారి రాలేదంటే మనం ఏడు లెక్క పెట్టుకోసం, మనం లెక్క పెట్టుకోము అని వస్తుంటారు పోతుంటారు కాబట్టి జనాలు కనబడదు. అది ఏంటంటే ఒక్కసారి బిరెక్ చేసి ఏమైందంటే నూకు డబ్బులు అవుతాయి కాబట్టి ఫుల్ ఇష్టపెట్టేసి నేను అన్న. ఎవరైనా బిరెక్ చేసామనుకో దాన్ని ఎక్కడో వెళ్ళిపోతుంది. కానీ రన్నింగ్ పబ్లిక్ ఏంటంటే ఎవరికి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళాలని చూస్తున్నాను అంతే అన్న. నువ్వు భక్తులకు ఇచ్చే సూచన ఏందన్న? నేను భక్తులకు ఒకటే మనవి చేస్తున్నాను అన్న, అందరి సహకారం ఉండాలన్న. ఒక్కది సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అని శ్లోకంతోనే ప్రారంభించి అమ్మవారిని కొలిచే కొంగు బంగారమైనటువంటి సాక్షాత్ మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి మన ఈదమ్మ తల్లి యొక్క బోనాలు ఉత్సవాలు మనం ఈరోజు ఆషాఢ మాసం జరుపుకుంటున్నాము. అంటే మన బడంపేటు అదేవిధంగా బాలపూర్, నాదరు అనుసరించి ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు రంగ వైభవంగా మన ఆషాఢ మాసంలో సికింద్రాబాద్ బోనాలను అనుసరించి మనం ఈ యొక్క అమ్మవారి బోనాలు నిర్వహిస్తుంటాము. అంటే మామూలుగా అమ్మవారికి ప్రాతకాలం సుప్రభాత సేవతో, అదేవిధంగా
మరి అమ్మవారికి గణపతి పూజ, రక్షాబంధన, అమ్మవారికి విశేషమైన పంచామృత అభిషేకం, అలంకరణ, తదుపరి అమ్మవారి దుర్గాదేవికి ఆ హోమము, అదేవిధంగా అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుతుంటారు. అంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో అన్ని విధంగా భక్తులు విశేషంగా పాల్గొంటూ ఉంటారు. అంటే కొంచెం బంగారమైనటువంటి అమ్మవారి ఎవరైతే సేవిస్తారో భక్తి శ్రద్ధలతో అమ్మవారు అదేవిధంగా కోరికలు నిర్వహిస్తుంటారట. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల కమిటీ అంటే మన ఆలయ ధర్మకర్తటువంటి రామరెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క విశేషమైన బోనాల కార్యక్రమం నిర్వహిస్తుంటాము. అదేవిధంగా మనం చూసుకుంటున్నాము, ఈ మధ్యనే ఆ పక్కకు షెడ్యూల్ నిర్వహించారు. అంటే వాళ్ళకు కొలిచి అంటే వాళ్ళ కోరికలు నెరవేరు కాబట్టి ఎంతైనా అమ్మను సేవించుకుంటానే ఉద్దేశంతో దినదిన అభివృద్ధిగా మన ఆలయం ముందరకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క బోనాల సందర్భంగా ప్రజలు క్షుముఖ్యంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్రం ప్రజలను కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. ఎన్ఎస్టీ ప్రేక్షకులకు నమస్కారం. మన ఇప్పుడు రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండల్ సాయినాథ్లో ఈదమ్మ బోనాల జాతరలో ఉన్నాము. పూలం రామరెడ్డి ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ చాలా బ్రహ్మాండంగా, బహుముఖంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఒక 20,000 మంది దాకా రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటికే 10,000 మంది రావడం జరిగింది. సాయంత్రం పొద్దులకు పలహారం పండ్లు బ్రహ్మాండంగా